అన్నడ పండు పాడైంది మెత్త ఉందానే రేపటి సందివో పరుపు కొనెత్తది ఒత్తుకోకుండా ఉంటది. ఇగో తాగు. ఓ 2 రోజులు ఏం పెట్టక ఎండ పెడితే ఏర్పాడు అమ్మకు. మెక్క తిన్నాక చక్కెర చేదొచ్చినట్టు ఎత్తాలి. ఇగో ఒక్క ముచ్చట ఆదికి పెట్టుకోయే, అప్పిచ్చినోనికి అడ్డెట్ల బలమో నీకు గడ్డట్ల బలం. నువ్వు మళ్ళీ గిట్లనే గడ్లే వంటివి చుట్టూ ముళ్ళ కంపలు పెడితే ఏమనుకుంటాను. ఏమైందిరా రమేష్, దిక్కులు చూసుకుంటా అత్తను దిక్కన పడితే మూతి పళ్ళు రాలి తొర్రి పళ్ళు అవుతాయి. ఏందిరా నా పాటికి నేను ఒరుతా అంటే నువ్వు సప్పుడు సరి ఎత్తలేవు. ఏ ఆగరాదే, ఎందుకు కొడతానే బేరింగ్ పోయిన బోరింగ్ లెక్క. నాకే తలకాయ నొప్పి మోపై పాడేందంటే నువ్వోటి. తలకాయ నొప్పి వస్తే జన్మం పెట్టి వండుకో. ఈ తొవ్వలు తిరిగితే ఏమత్తదిరా తోటకూర కట్ట. తలకాయ నొప్పి అంటే గది కాదే, మా అవ్వ రోజు నన్ను తిట్టి చంపుతాంది ఇంటికాడు ఉంటే. అయితే 2 రోజులేటన్నా ఊరికో. దానికి ఎందుకు రా ముఖం అంతా మాడిపోయిన పెంకోల పెడుతున్నావు. నోరుకేమన్నా బోరేసుకున్నావానే? నీళ్లు జిమ్మిచ్చినట్టే అత్తనే మాటలు, నీళ్లు జిమ్మిచ్చినట్టే అత్తనే మాటలు. నేను అన్నది గది కాదే, ఏం పని చేస్తలేవని తిడుతుంది అంటాను మా అవ్వ. మరి గాడిదున్నట్టున్నావు. ఆడిది వన్నట్టు అంటే తిట్టదారా? ఆడిది వన్నట్టు అంటే తిట్టదారా? ఇవాళ రేపు చిన్న చిన్న పోరాలు కట్టలు చేసి కట్టలు జమ చేస్తారు. నువ్వేమో పొదిగేసిన కోడలు గూట్లనే వండబడుతుంది. ఏం చేయమంటావు మరి? మన బికారు బతుకులకు నౌకరెవడు ఇస్తాడు, గుణాలు చూసి పనులకు ఎవడు వెళ్తాడు. ఇప్పుడు ఏమంటావురా మరి? ఎల్లకాలం ఇట్లనే ఎల్లెలకలం అంటావా, ఏమైనా పని చేస్తావా? ఈ పనులు గినులు మనతోని కావే, ఏదైనా బిజినెస్ చేద్దామని ఉన్నది కానీ బిజినెస్ చేసుడనంటే బిజినెస్ మ్యాన్ సినిమా చూసిన తలకాయ కాదు కదా, అందుకే తలకాయ అంతా దిమ్ దిమ్ అంటుంది. నువ్వు చెప్పే ఏం చేయాలను? అరే గింతదానికి గంతరంత ఎందుకురా? చిక్కులు తెలిసినోడు మక్కలు అమ్ముకోనైనా బతుకుతాడు. అంటే ఇప్పుడు నన్ను మక్క పెరడు పెట్టమంటావానే? దొక్కల గుద్దితే నక్కు అన్నట్టు కొడతావురా. అందుకే నీకు ఇత్తే అనుకున్నాడు చెట్టు దక్కకుండా అవుతుంది. చెప్పే మరి ఏం చేయాలను? నేను మొన్న గంగాధర అంగడి పోయినప్పుడు చూసిండ్రా, ఆడ ఆడోళ్ళు మొగోళ్ళు బకెట్ బిర్యానీ ఎగవాడు తెచ్చుకుని తింటారా. అయితే మనం కూడా పోయి తెచ్చుకుందావానే? అయ్యో మనం పోడు కాదురా, నువ్వు కూడా అట్లా బకెట్ బిర్యానీ పెడితే అందరు వచ్చి కొంటే మస్తు పైసలు వస్తాయని చెప్తాన్నా. అరే నిజమే నాకిలా ఆలోచన మంచిగున్నది. ఇటువంటి ఉపాయాలు బాగా వస్తాయి నీకు. ఉపాయాలు వస్తాయి గానీ రూపాయలు ఏడికెళ్ళి వస్తాయిరా, అది ఆలోచించు ముందు. అది పెట్టాలంటే రూమ్ కావాలి, కథ కావాలి, కార్ఖాన్లు కావాలి, అవన్నీ ఏడికెళ్ళి వస్తాయిరా. అఖిల అవన్నీ ఏం లేకుండానే నేను బకెట్ బిర్యానీ బిజినెస్ చేస్తానే. అట్లెట్లా చేస్తావురా? రేపు చూడు ఎట్లా చేస్తాను. బకెట బిర్యానీ అమ్మా, బకెట బిర్యానీ. ఆడికోతే మీ కాళ్ళు వస్తాయని మీ కాడికి వచ్చింది. రావాలమ్మా రావాలి. బకెట బిర్యానీ, బకెట బిర్యానీ. గరం గరం బకెట బిర్యానీ. రావాలమ్మా రావాలి. బకెట బిర్యానీ, బకెట బిర్యానీ అమ్మా, బకెట బిర్యానీ. మీ ఇంటి ముందడికి వచ్చింది బకెట బిర్యానీ. అరే రమేష్, కూరగాయలు అమ్మినట్టే అమ్ముతాను ఏంటిది కాదు? నువ్వే అన్నావు కదా నాకిలా బకెట బిర్యానీ అమ్మని, గదే అమ్ముతానా. ఓరిని నీకు తాకే అంత తలకే ఉంది గాని అలా మైదాకంత మెదలేదురా. నేను అన్నది గిట్ల కాదురా. నీ పిసదానా, ఇదేంటిదే? బకెటా? అందులో ఏమున్నది? బిర్యానీ. మరి ఇది బకెట్ల బిర్యానీ కదా, ఎట్లయితే అమ్మడానికి? బకెట్ల బిర్యానీ, బకెట్ల బిర్యానీ. అగో ఎవరా రమేష్, ఏమో పట్టుకొస్తాను? పట్టుకత్తుడు కాదురా, అమ్మకత్తానా. అమ్మకత్తానా?
మరి ఏంద్రా బకెట్ల బిర్యానీ ఉన్నది? గదే అమ్ముకొచ్చేది. అంటే అంటే లేదు, కూర కలిపే గంట లేదు. బకెట బిర్యానీ అమ్ముతున్నారా, అందరూ తినాలని తిరుగుతారు కదా, అందుకే ఊలేక పట్టుకొచ్చిన హోల్సేల్. కొత్తగా లెక్కలొచ్చెనా అబ్బని మీద మోకల జరగారా ఎంతిక మాత వేసినవరా? పరంపో పూల పచ్చేని పెట్టినట్టు వేసినావు కదా. అయితే పోయి పత్తి ఏర్పో. వానికి గంట తెలివి ఎక్కడిదిరా? నేనే చెప్పిన బకెట బిర్యానీ పెట్టరా అని, కానీ వాడికి ఇట్లా బకెట్ల బిర్యానీ పెట్టి అమ్ముతాడు. ఎట్లా చేసినా కదేనే, దిస్ ఈస్ బిజినెస్, వ్యాపారం ఇది. వ్యాపారం అయితే కోలపారం అయితేంద్రా, నాకు ఇంత నేలో తింటా నీ బకెట్ల బిర్యానీ. పైసలు ఇరా ఎత్తా, కిలోకు 150, అర్ధ కిలో అయితే 80. ఊరిని అక్క నన్ను కూడా పైసలు ఆడుతావు అవరా నువ్వు? నేను దోసుగానే బిజినెస్ లాగా అవన్నీ ఉండయిరా, తమ్ముడే ప్యాకాటే పైసలు ఇచ్చి తిను. ఆగర పైసలు లేవురా. అయితే తినకు, పుణ్యానికి ఇట్లా అయింది, నేను వ్యాపారం చేసుకోవద్దా? బకెట బిర్యానీ. అదే సుప్రజ, నాకు ఒక అనుమానం వస్తుంది. ఎవరి మీదనే? ఎవరి మీద కాదే, ఇప్పుడు కళ్ళు తాగటోళ్ళు ఊక్కుంటూ వస్తారు, మరి కళ్ళు ఇచ్చే చెట్టు ఎందుకు కదా వాళ్ళ లెక్క? అది కొద్దిగానే తాగుతుంది కావచ్చే, మనోళ్ళేమో దొరికిందే బుక్క తాటి కళ్ళు సుక్క అన్నట్టు పోతారు. ఇక ఊగరా మరి? అది కూడా కరెక్టేని, మన వాళ్ళకి పానమేడ అవుతుంది. సరే గాని ఇక నువ్వు ఊడ్చుకో. సుప్రజ ఏమో వస్తాందే. ఎక్కడున్నదే? వచ్చేది పురుగు పుషి కాదే, బయట ఎవలో ఏదో అమ్ముకుంటూ వస్తారు, ఐస్ క్రీమ్ గిట్లా కావచ్చు అంటన్నా. గదానికి గట్లోరినవానే, నేను భయపడి సత్తి ఏడి ఎటకెళ్ళొత్తాండు. బకెట బిర్యానీ రావాలమ్మా, రావాలి, పోతే దొరకాయి. గరం బకెట బిర్యానీ. అది ఐస్ క్రీమ్ కాదే, మన రమేష్ గారి ఇంటితో పట్టుకొత్తాండే. గాడేం పట్టుకొస్తాండే, పోయి చూసేద్దాం దా. నేను రానే, నేను ఊడ్చుకోవాలి. అచ్చిన కూర్చుకుని రా పోదందా. బకెట బిర్యానీ అమ్మా, అక్కువ రావాలి, పోతే దొరకది బకెట బిర్యానీ. ఓరి రమేష్ గా నువ్వారా? అప్పుడు నీలో ఐస్ క్రీమ్ వాడు అనుకున్నా. వాని ముఖానికి ఫేస్ క్రీమ్ లే పట్టుకురాడు, ఇంకా ఐస్ క్రీమ్ పట్టుకొస్తాడా? అవురా, ఏంటిది రాది? అంటే గంత బర్కత్ తక్కువ లెక్క కనిపిస్తున్నా మీ కంటికి? నేను బకెట బిర్యానీ అమ్ముతున్నా, నేను బకెట బిర్యానీ. బకెట బిర్యానా? ఏదిరా మరి? కండ్లను బీరువాల పెట్టి తాళం వేసి వచ్చినవా అనే బకెట బిర్యానీ ఎన్నుంటది? ఇంకో బకెట్లు ఉన్నది. గన్లుంటే బకెట బిర్యానీ ఎట్లయితదిరా? అది వేరే గిది వేరే ఎట్లయితది? ఇప్పుడు బిర్యానీలో చికెన్ ఉంది అనుకో, ఏమంటారు? చికెన్ బిర్యానీ అంటారు. అది మటన్ ఉంటే మటన్ బిర్యానీ అంటారు. మరి అప్పుడు బిర్యానీ బకెట్లు ఉంటే బకెట్ బిర్యానీ కాకపోతే ఇంకేమైతుంది? ఏదైతే బకెట్ బిర్యానీ అంటాడు కదా, తిందాం పట్టు. పట్టుమనుడు కాదు, మొదగాలు పైసలు పెట్టు, వేయకపోతే నా మీద ఒట్టు. పైసలు ఇచ్చే తింటా అంటున్నారా? నీ లెక్క ఉత్తవత్త బొత్త వాళ్ళకి తినే గుణం కాదు నాది. గట్లయితే నయమైతే కిలోకు 150, అరకిలో అయితే 80. ఎంత జోకాలే? కిలో తీసుకోయే, ఇద్దరం తినచ్చు. సరేనే, కిలియు 100 రూపాయలకే, 150కి ఎందుకు? ఒక్కూరలేమేనాయే. గవన్ని నడువయిడా, ఇదేమన్నా కూరగాయల బేరం? 10-20 తగ్గయా? 150 ఇచ్చి కొంటే లేకపోతే లేదు. సరే కొంటాయిగా 150 ఇచ్చి, నువ్వైతే జోక్తా గానీ ఏమన్నా తెచ్చుకోపో, ఏం లేయాలే? ఆ తరాజు మంచిదేనా? నిమ్మకాయ పెట్టి రాకినా పొద్దున కొంచెం అయ్యి ఎత్తున గట్టుకెళ్ళి ముక్కున్నది. వచ్చేకాడికి వస్తాయి ముక్కలు. ఏంది పూర్తిగా 2 ఎత్తాండు.
ఉత్తిగా 2 ముక్కలు వేసినవేంది? ముక్కలని మీకే వేస్తే వెనక చిరోళ్ళకి ఏమేయాలి? ఉన్న ముక్కలని మీకేసి నేను మునగన్నా? ఆ పైసలు అయితే తీర్రి, కూలేకోవాలి నేను. బిర్యానమ్మా, బకెటా బిర్యానీ. ఇది కిలో బిర్యానీ నాకు ఒక్కదానికి చల్లది, మరి నీకెట్లనే? సరే అమ్మా, రేపు కూడా అట్టా. ఈ పని ఏమున్నది కదా, పైసలు కూడా మంచిగానే వచ్చినాయి. తెలియక నేను ఏదేదో చేసిన ఈ కాంచెలు చూడు ఎట్లా సంపాదిస్తాం. ఆ బిర్యానీ అమ్మా, బిర్యానీ, బకెట్ బిర్యానీ. ఈడెవడో రాకుండా తవ్వ కట్టే పెట్టిండు, కొనేటోళ్ళంతా అటే ఉండే బక్క పలిచిండు. వాడెవడో గీడేసుకుంటా ఆడికి ఇంకో తవ్వనైనా లేకపోయా వాడ కట్టుకోవటానికి. చాలా పండు వాళ్ళగా గీడేసుకుంటా ఆడిది లేస్తలేదు కదా. ముట్టు బాగానే పడుతుంది. అశోకు ఒకసారి రారా, ఇరా. ఏంద్రా? అరే గిరి అటేటు పడుతుంది దారా, పోయేటందుకు బాటలేదు, గిరాకంత అటే ఉన్నది, జర రారా. నేను కొడతారా? నాకు నిన్న బిర్యానీ ఏమంటే వేసినావా? అవన్నీ మనసులో పెట్టుకుంటావారా, దోస్తు కాలం కదా మనం. మరి నిన్నేంద్ర నీ చూస్తానా? ప్యాకెట్ తమ్ముడు అంటే గారా, ఇక కూర్చో అన్నీ ఆడుకోని ప్యాకెట్. ఏ గట్ల అనుకుంటావారా, చేపకు కాలం అయితే నాకే ఎక్కినట్టు అయింది కానీ జరదా పడుతుందా. అవ్వా నాకు టైం రాదనుకున్నావురా? దేవుడు ఉన్నారా గుళ్ళే, ఆయన ఏం నిద్ర వదిలేడు పట్టిగా. అక్క ఎవరికైనా అవసరం పడుతుంది పట్టిగో. జరుగుతుంది ఇది వాడు గట్టిగా వాడరు. అరే అశోకు, ఇది లేచేటట్లేదురా, ఏమన్నా పాట పాడితే లేస్తుంది అంటారా కదా, ఓ పాట పాడరా. రబ్బరి గాజులు తెచ్చాలే అక్క. నువ్వంటే పాడి చస్తానే. ఏంటంటున్నారా? ఆ గొంతేంటని? అరే గీ పాట కాదురా, మరి ఇంకే పాడరా? అట్నే వాడతా. పట్టరా పట్టు ఉడుం పట్టు పట్టర పట్టు ఉడుం పట్టు పట్టర పట్టు. సాధించాడ్రా అన్న. అరే అశోక్ గా, తిరుపతి కోతే అవుతుంది గుండు. నువ్వేరన్నా అసలైన ఫ్రెండ్. నిన్న నీకు బిర్యానీ వేయలేదు కదా, ఇప్పుడు ఎత్తపా. నా బిర్యానీ ప్యాకెట్ ఏదిరా? ఊరి అక్క నాకే కదా ఏడుకోతారా? అగో ఈడ నువ్వు నేను తప్ప ఇంకెవ్వరు లేరు కదరా, ఇంకేడుకోతారా అది. ఊరిని అవ్వ, నువ్వు మంచిగా ఉన్నావు, నీ సాయం చేద్దానంటే నాకే గాయం చేస్తున్నావురా. నేను నీతోనే ఉండి గది నేనెప్పుడు తీతిరా? అది కూడా కరెక్టే కదా. అయినా ఎటు పోయినట్టు రా నా బకెట్ బిర్యానీ. మస్తు గడుపు నిండిందే. నాకు కూడా ఫుల్ అయిందే. వానికేందే, రమేష్ గాడు మస్తు చేసిన బకెట్ బిర్యానీ. వానికేందే, అన్ని మంచిగా చేస్తాడు, చేదిరిన వంటగాడేనా. ఆనే అఖిల, మేమంటే వాడు అప్పుడు మాకు తక్కువకి ఇయ్యలేదని కోపంలో ఎత్తుకొని వచ్చినాం. మరి నువ్వెందుకు సరే అన్నవే ఎత్తుకొద్దామంటే?
అసలు వానికి ఆలోచన ఇచ్చిందే నేనే బకెట బిర్యానీ అమ్మమని. కానీ సైజు చూడమని ఒక్క బుక్ వేయలే. నాకు కోపం రాదా అనే గందుకే సరే అన్న ఎత్తుకద్దామంటే. ఎట్లయితే సాటు కూర్చుని పక్కన బిర్యానీ అయితే కథం చేసినాం, ఇంకేంది చాలు. బిర్యానీ అయితే తిన్నాం కానీ మరి అట్టి బకెట సంగతి ఏం చేద్దామే ఇప్పుడు? గిదాన్ని ఏం చేస్తావే, బొట్లు పెట్టుకొని ఇట్లా దర్వాజా కడతావా? గడిసే మళ్ళీ నీకు దండం పెడతా.